सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 15వ అధ్యాయం 6వ శ్లోకం. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే ఈ 15వ అధ్యాయం భగవద్గీతలో బ్రహ్మ విద్య పూర్తి చేసేటటువంటి అధ్యాయం. ఇంతటితో బ్రహ్మ విద్యా బోధన అయిపోతుంది. మొదటి 3 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ సంసార వర్ణనం చేశారు. అశ్వత్థ వృక్షం అనే వృక్షంతో పోల్చి సంసారాన్ని వర్ణన చేశారు. 4వ శ్లోకం నుంచి మొదలుపెట్టి 11వ శ్లోకం వరకు సాధనాలు చెప్తున్నారు. ఏంటి 4 సాధనాలు చెప్పారు. వైరాగ్యము 4, 11 కాదు, 4, 5, 6 శ్లోకాల్లో సాధనాలు చెప్తున్నారు. వైరాగ్యము మొదటి సాధనం, జ్ఞానయోగము 2వ సాధనం, శరణాగతి 3వ సాధనం, సద్గుణాః 4వ సాధనం. ఈ 4 సాధనాల్లో 3 సహకారి సాధనాలు అంటారు. 3 సహకారి సాధనములు, 1 ముఖ్య సాధనం. సాధనాలు దేని కొరకు అంటే మోక్షానికి, మోక్షమునకు సాధనములు. వైరాగ్యం వలన మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. వైరాగ్యం పొందడం వలన మనిషికి ఏకాంతత లభిస్తుంది. ఏకాంతత వలన మనస్సు చింతన చేస్తుంది ఆత్మ గురించి. అనాత్మ వైపుకు పోడు మనిషి వైరాగ్యం వలన. ఇక్కడ వైరాగ్యం అంటే మనం పాజిటివ్గా తీసుకోవాలి. దోషం ఉన్న వాటి మీద, దోషం ఉన్న వాటిని ఆశించడం అనురాగం అంటారు. వైరాగ్యానికి ఆపోజిట్. ఎందులో అయితే దోషం ఉంటుందో దాని మీద వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ప్రపంచం మొత్తం అనాత్మ, దాంట్లో మనకు సుఖ, శాంతి, ఆనందం లేదు నిజంగా. కనుక దాని మీద వైరాగ్యాన్ని పెంచుకో అన్నాడు. అంటే దాన్ని ద్వేషించమని కాదు. మనం శరీరము, ఈ ప్రపంచము, మనుషులు, వీళ్ళందరూ కూడా, వస్తువులన్నీ కూడా ద్వేషించక్కర్లేదు. కానీ వాటి నుంచి నాకు ఆనందం, సుఖం వస్తుందని భ్రమ పెట్టుకోవాలి. నాకున్నటువంటి పొజిషన్స్ వల్ల నాకు సెక్యూరిటీ, శాంతి, ఆనందం కలుగుతుంది, లేకపోతే నా పరివారం వల్ల నాకు ఆనందం కలుగుతుంది అనేటటువంటిది భ్రమ. ఆ భ్రమ నిన్ను నిరుత్సాహపరుస్తుంది జీవితంలో. ఒకసారి నిన్ను దిగులుకి, భయానికి, అన్నిటికీ లోనయ్యేటట్టు చేస్తుంది. కనుక శాస్త్రం చెప్తుంది, వాటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా నీ జీవన యాత్ర కోసం వాటిని ఉపయోగించుకోవాలి, తప్పదు. కానీ వాటి నుంచి సుఖం వస్తుందనేటటువంటి అభిమానాన్ని పెంచుకోవాలి. అలా వాటి మీద ఆపేక్ష లేకుండా ఉండడం, ద్వేషించకుండా ఆపేక్ష లేకుండా ఉండాలి. ఆపేక్ష ఉంటే మనిషికి భ్రమలో ఉన్నట్లే కదా. కనుక ఆపేక్ష వద్దు, ఆపేక్ష లేకుండా ఉండడం వైరాగ్యం.
దానికి ఉదాహరణ చెప్తారు మనకు. వెండి లేని చోట ఆ గవ్వను చూసి వెండి అనుకొని పరిగెత్తడం అసమంజసమే కదా, అది సరియైనది కాదు కదా. ఇప్పుడు ఆ వెండి మీద నీకు వైరాగ్యం ఉండాలా లేదా? అభిమానం ఉండాలా? అది వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప ఏది సుఖాన్ని ఇవ్వదు. సుఖాన్ని ఇచ్చినా తాత్కాలిక సుఖాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది మనకు, కానీ నిజంగా సుఖం కాదది అనే వివేకం కలిగిన వాడికి వైరాగ్యం ఉంటుంది. అంటే ప్రపంచంలో అనాత్మలో దోషాన్ని దర్శించడం నేర్చుకోవాలి. దోషాన్ని చూడకుండా వాటిలో భ్రమలో పడిపోయినామంటే అది ఆనందం ఇస్తుందని పరిగెడితే ఎండమావి నీరులాగా తర్వాత నువ్వు బాధపడతావు. కనుక వైరాగ్యంతో ఉండాలి, అన్నిటి మీద వైరాగ్యం అన్నారు. అంతేగాని అడవులకు పోవడం వైరాగ్యం కాదు, కాషాయం ధరించడమే వైరాగ్యం కాదు. దేని మీద కూడా అత్యంత అనురాగం అభిమానం లేకుండా ఉండడమే వైరాగ్యం. ఎలా ఉన్నా ఎట్లా జరిగినా ఏం జరిగినా కూడా అంతా ఈశ్వర ప్రసాదం అనుకోవడమే వైరాగ్యం. అది శరణాగతి. మళ్ళీ అది నిజమైన శరణాగతి భగవంతుడు. తర్వాత విలువల్ని పాటించడం. ఎటువంటి సమయంలోనైనా సరే నేను అనుకున్న విలువలను పాటిస్తాను. సత్యము, ధర్మము, ఈ ఆచరించాలి. ఇవన్నీ కూడా సాధనాలు మోక్షానికి సహకారం చేస్తాయి, మనిషిని తయారు చేస్తాయి. కానీ ముఖ్య సాధనం ఏమిటి అంటే జ్ఞానయోగం. ఎందుకంటే వైరాగ్యము, శరణాగతి, విలువలు మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టవు. మనలో ఉన్న మలాన్ని, మనసులో ఉన్న మలాన్ని పోగొడతాయి. మనలో ఉన్న చిత్త చాంచల్యాన్ని పోగొడతాయి వైరాగ్యము, శరణాగతి, విలువలు. కానీ అజ్ఞానాన్ని పోగొట్టలేవు. మన సంసారానికి కారణం ఏమిటి? అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. కనుక ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానయోగం. అందుకే ముఖ్య సాధనం జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏమిటి? సోమవారం క్లాసుకు రావడం, శ్రవణం చేయడం, శాస్త్రం వినటం, విన్నదాన్ని మననం చేయడం, వినదాన్ని ఆచరించడం, ప్రయత్నం చేయడం, అది జ్ఞానయోగం. కనుక ఈ సాధనాలన్నీ కూడా 3 సహకారి సాధనాలు, 1 ముఖ్య సాధన. ఈ 3 సాధనాలు ఆ ఒక్కదాని కోసం, జ్ఞానయోగానికి రావడం కోసం 3 సాధనాలు. ఈ 3 కనుక లేకపోతే జ్ఞానయోగానికి వచ్చినా కూడా వాళ్ళకి ఫలితం ఉండదు. ఏం ఫలితం ఉండదంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందే కానీ జ్ఞానయోగం వల్ల రావలసినటువంటి ఫలం, మోక్ష ఫలం రాదు. కనుక వైరాగ్యం, విలువలు, సద్గుణ, శరణాగతి, ఈ 3 కూడా మనలో ఎంత ఉన్నాయి, ఎంత పెరగాలి, పెంచుకోవాలి, ప్రయత్నం చేయాలి మనిషి. ఇలా చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ 4వ శ్లోకం నుంచి ఆ బ్రహ్మ లక్షణాన్ని చెప్తున్నారు. ఇప్పుడు 6వ శ్లోకంలో ఈ విలువలు చెప్పిన తర్వాత సంసార వర్ణన తర్వాత విలువల తర్వాత 6వ శ్లోకం నుంచి బ్రహ్మ లక్షణం చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకం. నతద్భాసయతే సూర్య. ముండకోపనిషత్తులో 2వ అధ్యాయంలో 2వ ముండకంలో చెప్పబడింది. కఠోపనిషత్తులో 2వ అధ్యాయంలో 2వ వల్లిలో 15వ మంత్రం చెప్పబడింది. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 6వ అధ్యాయం 14వ మంత్రంలో చెప్పబడింది. 3 ఉపనిషత్తుల్లో చూసాం. అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇంగ్లీష్లో చెప్పాను. ఈ మంత్రం ఏమిటి? దీని లక్షణం, బ్రహ్మ లక్షణం ఏమిటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంద్రియ అగోచరం అని అర్థం. ఈ శ్లోకం మొత్తానికి ఒక్క మాటలో ఆన్సర్ చెప్పాలంటే ఇంద్రియ అగోచరం. హే అర్జున, నా నిజమైన స్వరూపం
ఇంద్రియాలకు కనిపించేది కాదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కృష్ణుడిగా అవతారంగా ఒక రూపంగా మాట్లాడటం లేదు. ఆయన నేను నేను అని ఎక్కడెక్కడ చెప్తారో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తనను పారమార్థిక సత్యరూపమైనటువంటి బ్రహ్మగా భావించి చెప్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం, వేదాంతం చదివేవాడు ముఖ్యంగా. మీరు కృష్ణ కాన్షియస్ అట్లాంటి వాటికి వెళితే అక్కడ కృష్ణుడు అంటే ఒక రూపం, అవతారం, దేవకి వసుదేవులకు పుట్టినటువంటి అవతారం అనే చెప్తారు వాళ్ళు, అంతకంటే చెప్పరు. వాళ్ళు చెప్పడం కృష్ణ కాన్షియస్ అంటారు. కనుక వాళ్ళ పద్ధతి మనం ఇక్కడ అది ఇది కలపకూడదు. ఇక్కడ మనం అది కృష్ణ రూపం, కృష్ణ అనేటువంటి ఒక పేరు, నామరూపం వ్యావహారికం. మనం మాట్లాడేది ఇక్కడ కృష్ణ భగవాన్, ఇదే భగవద్గీత చెప్తారు వాళ్ళు, వ్యావహారిక కృష్ణుడిగా చెప్తారు. మనం అలా చెప్పడం లేదు. ఇక్కడ పారమార్థిక సచ్చిత్ చైతన్యం ఆత్మరూపం, అదిగా తాను చెప్పుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేను ఆత్మస్వరూపాన్ని నేను ఇంద్రియాలకి గోచరించను అన్నాడు. నా తత్ర భాసయతే సూర్య, సూర్యుడు ప్రకాశింపచేయలేడు ఈ ఆత్మని. సూర్య తత్ర అంటే ఆత్మ విషయే న భాసయతే, సూర్యుడు ప్రకాశింపచేయలేడు అన్నాడు. ఒకటి శశాంక అపి న భాసయతే, చంద్రుడు కూడా, చంద్రుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తాడేమో కానీ చంద్రుడి ద్వారా నువ్వు ఈ ఆత్మని చూడలేవు. చంద్రప్రకాశం వలన సూర్యప్రకాశము చూపించలేదు, చంద్రప్రకాశము చూపించలేదు. నా పావక అగ్ని, అగ్ని వెలుగులో కొన్ని తెలుస్తాయి కదా, అలా అగ్ని ఆత్మని చూపించగలదా నీకు? అగ్ని ప్రకాశంలో, అగ్ని కాంతిలో ఆత్మని తెలుసుకోగలవా అంటే పావక అపి న భాసయతే. ఫైర్ కెనాట్ ఇల్యూమిన్ ద కాన్షియస్నెస్, మూన్ కెనాట్ ఇల్యూమిన్ ద కాన్షియస్నెస్, సన్ కెనాట్ ఇల్యూమిన్ ద కాన్షియస్నెస్. చైతన్యం బ్రహ్మ, అక్కడ చైతన్యం బ్రహ్మ ఎవరు? నేనే అంటాడు కృష్ణ పరమాత్మ. నా స్వరూపాన్ని భాషించలేదు. ఈ మూడు చెప్పిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బింబ చైతన్యం అని అర్థం. ఆత్మ సత్ చిత్ రూపం లేదు దానికి. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు గర్భగృహం చీకటిగా ఉంటుంది, ఆ ఉన్న దేవత రూపం విగ్రహం నల్లటి రాయితో చేస్తారు, బ్లాక్ గ్రానైట్. ఆ రూపం ఉన్నదా లేదని కూడా తెలియదు మనకు, విగ్రహం మరొక చూస్తే. ఆ విగ్రహాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఆభరణాలు పెడతారు, మంచి నెక్లెస్, తగదగ మెరిసే రాళ్ల నెక్లెస్, రాళ్ల కిరీటం, ఇవన్నీ పెడితే ఇది ఉన్నది కాబట్టి ఆయన నెక్ ఇది. చెవులకు పెడితే ఓహో ఇక్కడ చెవులు ఉండుంటాయి. అట్లాగే ఇక్కడ బొట్టు ఉంటుంది, ఒక రాయి లాంటిది పెడతారు, స్టోన్స్ మెరిసేటటువంటిది, ఓహో అది ముఖం అయి ఉంటుంది. కనుక ఆభరణాలన్నీ కూడా మనకు ఆయన్ని చూపిస్తున్నాయి, ఆయన ఆకారాన్ని. తర్వాత ఆయన ఏం చేస్తారు, పూజారి ఆరతిస్తారు. ఆరతి ఇచ్చినప్పుడే మనకు కనపడుతుంది ఆ రూపం. అప్పుడు ఏం చెప్తామంటే ఆ పూజారి ఉద్దేశం ఏంటంటే ఈ మంత్రం చదువుతారు అప్పుడు వాళ్ళు. తత్ర సూర్యో భాతి మంత్రం వచ్చేది వేరు, ఆయన ఇక్కడ కాపీ చేశారు కృష్ణ పరమాత్మ. ఇదే విధంగా రాదు మంత్రంలో, కఠా ముండక శ్వేతాశ్వత్ర. అక్కడ వచ్చేది ఏంటంటే నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్పి ఆరతిచ్చి గణగణగణగణ గంట కొట్టి అందరికీ చూపిస్తారు. న తత్ర సూర్యో భాతి, సూర్యుడు ఆత్మ వలన సూర్యుడు తెలుస్తున్నాడు. నా తత్ర సూర్యో భాతి, సూర్యుడు ప్రకాశింపజేయలేడు.
నత్ర సూర్యోభాతి న చంద్ర తారకం, చంద్రుడు తారకులు నక్షత్రాలు కూడా ఆయన్ని ప్రకాశింపచేయలేవు. ఆత్మ చైతన్యమైన పరబ్రహ్మాన్ని, నిర్గుణ పరబ్రహ్మాన్ని అవి తెలియచేయలేవు. న చంద్ర తారకం న ఇమా విద్యుతో, మెరుపు వచ్చినప్పుడు కూడా ఆ మెరుపులో కూడా నీకు ఈ ఆత్మసత్తు చిత్తు తెలియదు. కుతోయం అగ్ని, ఇంకా అగ్ని గురించి ఏం చెప్పాలి, అగ్ని కూడా తెలియచేయలేదు. అంతేకాదు అసలు అవన్నీ కూడా వెలుగు ఉంటున్నాయంటే మీన వల్లనే. తమేవ భాంతమనుభాతి సర్వం, ఆత్మ చైతన్యం తాను వెలుగుతూ స్వప్రకాశంగా ఉంటూ తమేవ భాంతం అనుభాతి సర్వం, వాటిని ప్రకాశింపజేస్తున్నది. అంటే ఇక్కడ లైట్ అని కాదు అర్థం. ఈ చైతన్యము తనను ఉన్నానని తెలుసుకుంటూ, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ లోపల మీనింగ్కి వెళ్ళాలి మనం. ఏమిటది? తమేవ భాంతం అనుభాతి సర్వం, తాను స్వప్రకాశంగా ఉంటూ వాటిని రివీల్ చేస్తున్నది, తెలియజేస్తున్నది. తస్య భాష, ఈ ఆత్మ చైతన్య ప్రకాశం వల్లనే సర్వమిదం విభాతి, ఈ ప్రపంచం అంతా తెలుస్తున్నది అని. ఇందులో ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదు. అసలు విషయం ఏమిటంటే ఆత్మ చైతన్యం నేనే, నా వలననే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి సూర్యుడు ఉన్నానని అంటాడా? చంద్రుడు తాను చంద్రుడని అంటాడా? అగ్ని తాను అగ్నినని అగ్నికి తెలుసా? నక్షత్రాలు, మెరుపులు, మెరుపు ఉన్నది అనేది నేనే. నేనంటేనే మెరుపు ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అగ్ని ఉన్నది. అగ్ని ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడని చెప్పాలంటే నేను ఉండాలా లేదా? ఫస్ట్ అగ్ని ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు అని చెప్పి ఐఎమ్ రివీలింగ్ దెమ్, ఐఎమ్ ఇల్యూమినింగ్ దెమ్ అంటే నేను ప్రకాశింపజేస్తున్నానని కదా అర్థం. నా ఎరుక వలన వాటికి ఉనికి వచ్చింది కనుక నేను ఉనికినిస్తున్నానంటే నేను ఉనికి అయి ఉండాలి, నేను ఉండి ఉండాలి, నేను ఉండి ఉండాలి. నేను వాటికి ఉనికినిస్తున్నా అంటే నాకు తెలిసి ఉండాలి కదా, నేను ఉన్నానని నాకు తెలియాలి. నేను వాటి వెనుక ఇస్తున్నాను, ఉనికినిస్తున్నానని నాకు ఎరుక ఉండాలా లేదా? ఎరుక అంటే ఏంటి? చైతన్యం. ఎరుక అంటే చైతన్యం, కాన్షియస్నెస్. కనుక నేను సూర్యుడు ఉన్నాడు అని చెప్పి ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, నాకు ఎరుక ఉన్నది. చంద్రుడు ఉన్నాడు, పౌర్ణమి, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, నాకు ఎరుక ఉన్నది, నాకు తెలుసు. నక్షత్రాలు ఉన్నాయి, నాకు తెలుసు. అగ్ని ఉన్నది, నాకు తెలుసు. ఆ తెలుసు అనేటువంటిదే ఎరుక. ఆ ఎరుకనే కాన్షియస్నెస్ అన్నారు. ఇప్పుడు నాకు ఎరుక ఉన్నదా లేదా? మీకు ఎరుక ఉన్నదా లేదా అండి? ఉన్నదా? మెరుపు వచ్చిందంటే ఇట్లా చూస్తారు, యు ఆర్ కాన్షియస్ ఆఫ్. మెరుపుకు తాను మెరుపుని తెలియదు, కానీ మెరుపుని నేను చూస్తున్నానని నాకు తెలుసు. కనుక ఐఆమ్ రివీలింగ్ ద థండర్, లైట్నింగ్. అందుకే లైట్ ఇల్యూమినరీస్ ఎందుకు చెప్పారంటే ప్రకాశించేవే చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు. ఎందుకంటే అవి వాటి ప్రజెన్స్లో వస్తువులు తెలుస్తాయి. వాటి ప్రజెన్స్లో, వాటి యొక్క సమక్షంలో అన్ని వస్తువులు తెలుస్తాయి. చూడండి, మెరుపు వచ్చినప్పుడు రాత్రిపూట మనకు చాలా విషయాలు కనపడతాయి. ఆ క్షణం కనపడతాయా? మెరుపు వచ్చినప్పుడు ఎంతసేపు వస్తుందండి మెరుపు? ఒక సెకండ్. ఆ సెకండ్లోనే ఆ పైన మేడలు, చెట్లన్నీ కనపడతాయి. అసలు చూడలేమనుకోండి, కళ్ళు పోతాయి మనకు అప్పుడు. ఆ మెరుపు, అంత మెరుపు. ఈ కళ్ళు పనికిరావు ఆ మెరుపుని చూడటానికి. మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం మెరుపు వచ్చినాం. మెరుపు, నక్షత్రాలు, ఈ అగ్ని, ఇవన్నీ వస్తువులు తెలియజేస్తున్నాయి.
అవి ఆత్మని తెలియజేయగలవా? అట్లా ఇది ఆత్మ అని. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆత్మ వాటిని ఉనికినిచ్చింది. ఆత్మ వాటికి. ఎవరు ఆత్మ అంటే నేనే ఆ ఉనికినిచ్చాను. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, మెరుపు ఉన్నది. కనుక నేనే ఆత్మని, చైతన్యాన్ని. న తత్ర భాసయతే సూర్య న శశాంకో పావక. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో నేనే ఆత్మస్వరూపాన్ని, చైతన్యాన్ని, స్వప్రకాశాన్ని. ఇప్పుడు నన్ను నేనున్నాను లేను అంటే ఎవరైనా అడగాలా? నాకెవరైనా ఎగ్జిస్టెన్స్ ఇవ్వాలా? నేను ఉన్నానా లేదా అని చెప్పి వెరిఫై చేసుకోవాలా? అవసరం లేదు కదా. అందుకని నేను స్వప్రకాశం, సెల్ఫ్ ఎవిడెంట్. భార్యను అడుగుతున్న భర్తని, ఏమండి నేను ఉన్నానా లేదా చెప్పండి కాసేపు. భర్త అడుగుతాడా? వసై నేను ఉన్నానా లేదా చెప్పు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. ఇంపాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ స్వప్రకాశం. ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎవిడెంట్. ఐఎమ్ ఎవిడెంట్ టు మై సెల్ఫ్. అప్పుడప్పుడు గిచ్చి చూసుకుంటాము, ఉన్నానా లేదా, ఉన్నానా లేదా. అది సెల్ఫ్ ఎవిడెంట్. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మనని, శరీరాన్ని నేను కాదు, మనసును కాదు, నాకు జననం లేదు మరణం లేనటువంటి సత్తు చిత్తైన ఆత్మను నేను తెలుసుకుంటారో, యద్గత్వా అంటే, గత్వ అంటే గమ్ము ధాతు, జ్ఞానం అని అర్థం. యద్గత్వా అని ఉంటుంది ఇక్కడ మన శ్లోకంలో. వెళ్ళి, మీరు పుస్తకాల్లో ట్రాన్స్లేషన్ చదివితే అట్లాగే రాస్తారు. ఎవరైతే అక్కడికి వెళతారో, వెళ్ళడం ఏమిటి, ఎక్కడికి వెళతాం? ఆత్మనైన నేను అంతటా ఉన్నప్పుడు ఎక్కడికి వెళతాను? శరీరము జడం, పంచభూతాలతో చేయబడింది. ఇది భూమిలోనే కలిసిపోతుంది. ఎప్పుడైతే అక్కడికి వెళతారో అంటే ఏమిటి అర్థం? గత్వ అంటే వెళ్ళడం కాదు, యజ్ఞాత్వా అని అర్థం. గమ్ము ధాతు, గమ్ ధాతు. గమ్ జ్ఞానార్థే గమ్. యజ్ఞాత్వా, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, నా నివర్తంతే, వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. తిరిగి రారంటే ఎక్కడికి తిరిగి రారు? వాళ్ళకి తెలుసు నాకు జననము లేదు, మరణము లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు అని అర్థం. నా నివర్తంతే అంటే అంత పారాడాక్సికల్, హిడెన్ మీనింగ్. అంత తేలిక అర్థమయ్యేది కాదు ఈ మంత్రం. నిధిధ్యాసనం చేయాలి దాని మీద. నా నివర్తంతే అంటే తిరిగి రారు అని ఉంటుంది పుస్తకంలో ట్రాన్స్లేషన్. ఎవరైతే ఆ పదాన్ని పొందుతారో, వెళతారో వాళ్ళు తిరిగి రారు. ఆ పదాలతో పనికపోతే సున్నా అని అర్థం. మార్కులు సున్నా, ఏం అర్థం కాదు. కనుక శాస్త్రయుక్తి అనుభవ. శాస్త్రం చెప్పింది ఎట్లుగా ఉండాలి? లాజికల్గా ఉండాలి, అనుభవపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు ఏంటి అనుభవపూర్వకంగా అంటే, ఇక్కడ నేను సత్ చిత్ ఆత్మని, ఉనికి ఎరుకనైన ఆత్మని, నాకు జననం మరణం లేదు, నేను వెళ్ళడం ప్రయాణం చేయడం రావడం పోవడం ఉండదు. కనుక నా నివర్తంతే, నేను తిరిగి రావడం ఏంటి? ఇప్పుడు వస్తే కదా రావడానికి. నేను ఎప్పుడూ ఉన్నాను. యద్గత్వా న నివర్తంతే. అర్జున, ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో తద్ధామ పరమం మమ, అదే నా చోటని తెలుసుకో, అదే నా స్థానం. ఏమిటి ఆ స్థానం? వైకుంఠం, కైలాసం కాదు. ఆ ఆత్మయే నా స్థానం, నేనే ఆ ఆత్మని. తద్ధామ పరమం మమ, పరా ప్రకృతి అయినటువంటి అదృష్టేర్ ద్రష్టుర్ విపరిలోపో న విద్యతే అని బృహదారణ్యకంలో చూసాం. అదే నా స్వరూపము. స్వరూపం ఆత్మస్వరూపం, పరా ప్రకృతి. 7వ అధ్యాయం
లాంగ్వేజ్లో చెప్తే పరా ప్రకృతి. నా యొక్క లోవర్ నేచర్ అపరా ప్రకృతి, మాయా సహితం కృష్ణ శరీరం మాయికం, లోవర్ నేచర్. మై హయ్యర్ నేచర్ పరా ప్రకృతి, సత్ చిత్ ఆనందం. సముద్రంలో నది, సముద్రం ఉన్నదండి, అలలు ఉన్నాయి. అలలు సముద్రం అనేది సత్యమా? నీరు సత్యమా? అది అడగాలండి, మాకు తెలియదా? సముద్రం అనేది పేరు దేనికి? నీటికి. అల అనేటువంటిది నీటికి పేరు. నీరు లేని అల లేదు, నీరు లేని సముద్రము లేదు. మరి ఎందుకండి ఈ పేర్లు అంటే? అలకు ఒక రూపం ఉన్నది, అందుకని పేరు పెట్టాం. సముద్రం అనేది పెద్దది, నది కానిది సముద్రం, అందుకని పేరు పెట్టాం. పేర్లు సత్యం కాదు, రూపము సత్యం కాదు. సత్యమైనది ఏంటి? నీరు, జలం. అదేవిధంగా కృష్ణ రూపం సత్యం కాదు, సముద్రం లాంటిది కృష్ణ రూపం. అల అనేటువంటిది జీవాత్మ, జీవుడు లాంటిది. కనుక పరమాత్మ సగుణ ఈశ్వర సముద్రం లాంటిదైతే అల జీవాత్మ అల లాంటిది. జీవ పరమ డిలీట్. అక్కడ పరమ ఎట్రిబ్యూట్ విశేషణం తీసేయాలి, ఇక్కడ జీవ ఎట్రిబ్యూట్ విశేషణం తీసేయి. ఏముంటుంది మిగిలి? ఆత్మ. ఆత్మ సత్యం. ఆత్మ లక్షణం ఏంటి? సత్ చిత్ ఆనంద. అది ఎవరు? నేనే. దానికి మరణం లేదు, జననం లేదు, వికారం లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు. కానీ ఆ సత్తు చిత్తు ఇక్కడ ఉండడం వలన అర్జున నేనే జీవాత్మగా ఉన్నాను. నీరొచ్చి నేనే అలగా ఉన్నాను అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా? ఎందుకని? అలా తానే కనుక. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకంలో. తద్ధామ పరమం మమ అంటే ఏంటి అక్కడ అర్థం? ఆ సత్తు చిత్తు చైతన్యమే నా స్వరూపం. అదేమిటయ్యా మరి ప్రపంచం అంతా ఏమిటి, నామరూపాలన్నా ఏమిటంటావా? చెప్తాను విను. నీరే నా రూపం, కానీ ఎన్ని అలల రూపంలో ఉన్నాను నేను. నీరు అంటున్నదండి, నేను నీరైనప్పటికీ కూడా మీరు బీచ్కి వెళ్ళినప్పుడు అలలు వచ్చినప్పుడు ఆ అలలతో పాటు ఎంత ఆనందం వస్తుందో. హే ఎలా వస్తుంది, అలా వస్తుంది, పెద్ద పెద్ద అలా వస్తుంది. నీరు వస్తుందని ఎవరన్నా అంటున్నారా? పెద్ద అలా వస్తుంది, పెద్దలు వస్తుంది, జాగ్రత్తగా ఉండు, లోపలికి పోతాం, మళ్ళీ బయటకి వెళ్తాం. ఒక్కళ్ళు కూడా నీరు వస్తుందని చెప్పి అంటారు కదా. మిమ్మల్ని వస్తే తాకుతున్నది ఏమిటి అసలు? అలా తాకుతున్నదా, నీరు తాకుతున్నదా? నీరు తాకుతున్నది. అలా తడుపుతున్నదా మిమ్మల్ని, నీరు తడుపుతున్నదా? పెద్ద పెద్ద అలలు వచ్చినాయి, తడిసిపోయినాను అంటాం. పెద్ద పెద్ద అలలు వచ్చినాయి, తడిసిపోయినా అంట. అలలు ఎట్లా తడుపుతాయి? కానీ మనం ఉపయోగించిన పదం ఏంటి? అలా. కానీ వాస్తవం ఏమిటి? ఇదండి మన వ్యవహారం. అదేవిధంగా కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. నేనే జీవాత్మగా. ఈ వ్యక్తి శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా వీటిట్లో ఈ నామరూపాల్లో నేను ఉంటాను. చదువుతాం ఆ మంత్రం, శ్లోకం. ఏడవ శ్లోకం.
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకాలు. 15వ అధ్యాయం అంతా ముఖ్యమే. మమ అంశః జీవలోకే, నా యొక్క అంశమే ఈ జీవ రూపంలో ఉంటున్నది. అలా ఎట్లాగైతే నేనే అల రూపంలో ఉన్నాను అంటే జలం కరెక్టే కదండి. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే సత్ చిత్తునైన నేనే జీవాత్మగా వ్యక్తమవుతున్నాను. మమ అంశః జీవలోకే జీవభూతః సనాతనః. అంశః అంటే ప్రతిబింబ చైతన్యం. మమ అంటే చిద్రూప చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్. 7వ శ్లోకం. మమ అంశః ఏవ జీవలోకే అంటే చిద్రూప స్వరూపమైనటువంటి నా యొక్క అంశమే జీవాత్మగా వ్యక్తమవుతున్నది. బింబ చైతన్యమైన నేనే ప్రతిబింబ చైతన్యంగా వ్యక్తమవుతున్నాను. ఇది బింబముఖం, మన ముఖం. అద్దంలో చూసుకున్నప్పుడు నా ముఖమే అక్కడ ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబ ముఖం. అదేవిధంగా సత్ చిత్ చైతన్యం యొక్క అంశమే చిద్రూపమే చిదాభాసగా కనపడుతుంది. చిదాభాస అంటే జీవాత్మ. చిత్తు యొక్క ఆభాసం చిదాభాసం. చిత్ అంటే కాన్షియస్నెస్, ఆభాసం అంటే రిఫ్లెక్షన్, చిదాభాసం అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. మీరు ఏ పుస్తకాల్లో ట్రాన్స్లేషన్స్ నేను చదవద్దు నేను చెప్పేటప్పుడు. ఆ ట్రాన్స్లేషన్స్కి నేను చెప్పేదానికి సంబంధమే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఆ ట్రాన్స్లేషన్ చదివినా కూడా మీకు అది అర్థం కాదు, ఇది అర్థం కాదు. చివరికి మనకు తెలియకుండానే ట్రాన్స్లేషన్ పక్కనకి వెళతాం. ఓ తెలుగులో చదివితే అర్థమైపోతుంది. ఆ ట్రాన్స్లేషన్ లిటరల్ ట్రాన్స్లేషన్ అంతే ఉంటుంది, ఇంకంతకంటే రాయలేరు వాళ్ళు. అందుకనే శంకరాచార్యుల వారి భాష్యం ప్రకారం చెప్తాం మేము. శంకరాచార్యుల వారు ఏం పదానికి పదం అర్థం రాస్తారు ఆయన. ఇది లిటరల్గా ట్రాన్స్లేషన్స్ చదివితే మనం అవి తప్పని కాదు, అది చదివితే అసలు విషయం బోధపడదు. కనుక ట్రాన్స్లేషన్స్ మీద ఆధారపడకూడదు ఎప్పుడూ కూడా. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలైంది శాస్త్రంలోకి వెళ్ళి, ఏ రోజు కూడా నేను పక్కనున్న ట్రాన్స్లేషన్ చదవను. మా గురువు గారు ఏం చెప్పారో ఆయన చెప్పిన దాన్ని మాత్రమే నేను చెప్తాను. తెలుగు పుస్తకం కావచ్చు, సంస్కృతం పుస్తకం కావచ్చు, ఇంగ్లీష్ పుస్తకం కావచ్చు, ఏ పుస్తకం అయినా ఎంత గొప్పవాడు రాసినా సరే ఎక్కడ ఎవరి ట్రాన్స్లేషన్ చదవకూడదు. అది చదివారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే. అందుకని మొదట వినాలి గురుముఖంగా. విన్నప్పుడు తర్వాత ట్రాన్స్లేషన్ చదివినా కూడా అందులో మీకు భ్రమ రాదు, ఏం దోషం ఉండదు. అది ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. కానీ మొదట్లో కనుక ట్రాన్స్లేషన్ చదివారంటే మీకు ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పేది అర్థం కాదు కరెక్ట్గా. అదిలో రాసింది అంతకంటే అర్థం కాదు. కనుక మా గురువు గారు ఏం చెప్పారో దాని ప్రకారం చెప్తాను. గురువు గారు ఏం చెప్పారు? శంకరాచార్యుల వారి భాష్యానికి అనుగుణంగా చెప్తారు. శంకరాచార్యుల వారి భాష్యం ఉపనిషత్తులకు అనుగుణంగా ఉంటుంది. కనుక అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ పుస్తకాలు ప్రింటింగ్ ఎక్కడ దొరికితే అక్కడ చదవకూడదు ఎప్పుడు కూడా. చదివితే ఒకవేళ చదవట్లేదు అనుకోండి, పుస్తకాలు ఇంట్రెస్టే లేదు ఎవరికి జనానికి. ఇప్పుడు
ఎస్పెషల్లీ వేదాంతం చదివేటప్పుడు ఏమి చదవకూడదు. గురువు చెప్పేది మాత్రమే వినాలి. చాలా కాలం వినాలి. విన్న తర్వాతే బాగా నీకు నిష్ట వచ్చిన తర్వాత నువ్వు ఏ పుస్తకం చదివినా ఏం ప్రాబ్లం లేదు. అసలు నువ్వు చదవు. అప్పుడు అంతా హుళక్కని తెలిసిపోతుంది అందులో. కనుక వర్డ్ టు వర్డ్ నదత్ర సూర్యభాతి చూడండి, ఆ పదం ఎంత కష్టం అది. ఇప్పటికి 8 సార్లు చెప్పుంటా భగవద్గీత, 9 సార్లు. ఇంకా ఆ శ్లోకం చెప్తుంటే ఒక ఆనందం ఇంకా వివిధంగా కనపడుతూ ఉంటుంది. అందులో ఉన్న డెప్త్ ఇంకా మళ్ళీ చెప్పాలనిపిస్తూ ఉంటుంది భగవద్గీత. ఇక్కడ మమ అంశ జీవలోకే అన్నారు. అంటే అర్థం ఏమిటి? నేను నా యొక్క అంశమే అన్నారు. ఇప్పుడు నా అంశం అంటే కృష్ణ పరమాత్మ కాదని చెప్పాం, వ్యావహారిక రూపం కాదని చెప్పాం. ఆయనే చెప్పాడు. ఆయన రూపం ఏమిటి? పరాప్రకృతి చైతన్యం. ఆ బింబ చైతన్యమైన నేనే మనస్సు శరీరంలో ప్రతిబింబిస్తున్నాను. అంశ అంటే ప్రతిబింబ చైతన్యం. ఈ శరీరం మనస్సు అద్దం లాంటిదండి. చిదాత్మ సర్వత్రా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. ఈ మనస్సుకున్న శక్తి ఏంటంటే ఆత్మని ప్రతిఫలిస్తుంది. ఆ చిత్తుని ప్రతిఫలింపజేసి ఆభాసం అంటే ప్రతిబింబం చిదాభాసంగా ఏర్పడి ఈ శరీరాన్ని మనస్సుని చైతన్యం చేస్తుంది. ఆత్మ చైతన్యాన్ని యొక్క చైతన్యాన్ని తీసుకొని చిదాభాస ప్రకాశింపజేస్తుందంటే పని చేయిస్తుంది జడమైన మనస్సుని, శరీరాన్ని. అది తెలియక మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాను. వస్త్రం కట్టుకొని నేనే వస్త్రం అంటానా? అంటావా? అంటున్నామే. శరీరం తొడుక్కొని ఆత్మనైన నేను ఈ శరీరం నేను అనుకుంటున్నాను కదా. మమైవాంశో జీవలోకే జీవభూత, జీవరూపంలో ఉన్నాను నేను. అంటే ప్రతిబింబ చైతన్యంగా ఉన్నాను. మన ముఖం ఉంది కదా, అద్దం ఉన్నది, ప్రతిబింబ ముఖం కనపడుతుంది. అద్దాన్ని రిఫ్లెక్టెడ్ మీడియం అంట, రిఫ్లెక్టింగ్ మీడియం అంటాం. మీడియం అద్దం లేకపోతే ప్రతిబింబ ముఖం కనపడుతుందా? రిఫ్లెక్టెడ్ ఫేస్ కనపడుతుందా? కనపడుతుంది. రిఫ్లెక్టెడ్ ఫేస్ ఉండాలి అంటే ఏముండాలి? అద్దం ఉండాలి, మిర్రర్. తర్వాత ఏముండాలి? ఒరిజినల్ ఫేస్ ఉండాలి, బింబ ముఖం ఉండాలి. 3 ఉంటేనే ప్రతిబింబ ముఖం ఏర్పడుతుంది. అద్దము, బింబ ముఖం, తర్వాత ప్రతిబింబ ముఖం. అదేవిధంగా మనస్సు అద్దం లాంటిది. మనస్సు స్థూల శరీరంలో ఉంది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనస్సు అద్దం లాంటివైతే అందులో బింబ చైతన్యమైన సత్తు చిత్తునైన నేను ప్రతిఫలిస్తున్నాను చిదాభాసగా. ఆ చిదాభాసకే జీవాత్మ అని పేరు. మీరు అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటే మీ ముఖమేనా కాదా? అది ఇద్దరు నుంచుంటారు మన ఫ్రెండ్స్ పక్కనే, అద్దాన్ని చూస్తున్నాం. నేను ఎట్లున్నానో చూడు అని చెప్పి అద్దంలో చూపిస్తాం. ఫోటోలో కూడా చూపిస్తాం. నేను ఎక్కడున్నానో చెప్పు అన్నావు. నువ్వు ఎక్కడుంటావు ఫోటోలో? ఫోటో పేపర్ ఇంతే ఉన్నది, ఇంతేనండి ఫోటో సైజు. కానీ మనం ఏం అడుగుతాం? నా ఫోటో ఎక్కడుందో అని అడుగుతాం. ఏమంటాం? నేను ఎక్కడున్నానో చూపించు. నువ్వు 60 కేజీలు, 70 కేజీలు, ఆ పేపర్ ఇంత ముక్క, నేను ఎక్కడున్నానో చెప్పండి. అద్దంలో ప్రతిబింబ ముఖం చూపిస్తూ నా ముఖం ఎట్లుంది వేడ, బాగుందా, ఎట్లుందో చెప్పు అంటావు. నువ్వెక్కడున్నావు అందులో అసలు నిజంగా లేవు కదా. అయినా అది చూసి నువ్వేం చెప్తున్నావు? నేను ఎట్లున్నానో చెప్పు అంటున్నావు. అది నువ్వు కాదు కదా, మరి ఎందుకు అడుగుతున్నావు? అది నేను కాకపోయినా నా వల్లనే ఏర్పడింది కనుక అది
నేనే. ఉంటామా లేదా? అద్దం లేకపోతే ప్రతిబింబ ముఖం లేదు, ప్రతిబింబ ముఖం సత్యము కాదు. అయినా కూడా నేను ఎట్లా ఉన్నాను చూడు అని అడుగుతారు అద్దం ముఖం చూపించి. అది నువ్వు కాకపోయినా కూడా. ఎందుకు? అది నా ప్రతిబింబమే కనుక. కృష్ణ పరమాత్మ సత్తుచిత్త రూపంగా చెప్పచ్చా లేదా? ఇప్పుడు నేనే చైతన్యాన్ని చిదాభాసగా ఉన్నాను, జీవాత్మగా ఉన్నాను. చిదాభాసే జీవాత్మ అనడంలో తప్పున్నదా? అది అర్థం ఇక్కడ. మమయవ అంశ జీవలోకే సనాతన జీవభూత. ఈ జీవుడు సనాతనంగా ఉన్నాడు, మరణం లేదు జీవుడికి. జీవ అనేటువంటిది మనస్సు అనేది మరణించదు. నిద్రపోయినప్పుడు మనస్సు పనిచేయదు అంటే పోయిందని అర్థం. అవ్యక్తంగా ఉన్నది, యాక్టివ్గా లేదు. ప్రళయంలో కూడా అంతే. మళ్ళీ శరీరాన్ని తీసుకునే వరకు ప్రళయంలో కూడా ఉంటుంది. మనస్సు కారణ శరీరంగా ఉంటుంది. అందుకని జీవాత్మ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నిద్రలో ఎలాగైతే ఉన్నదో ప్రళయంలో కూడా ఉంటుంది, ఎప్పుడు పోదు. అందుకని సనాతన అన్నారు, ఎటర్నల్, శాశ్వతం. ఇప్పుడు వ్యక్తమవుతున్నది చిదాభాస ఈ శరీర రూపంలో. ఈ శరీరం పోయిన తర్వాత అవ్యక్తంగా ప్రళయంలో కారణ శరీరంలో ఉంటుంది, కారణ శరీర రూపంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక శరీరం వచ్చినప్పుడు వ్యక్తమవుతుంది. అంతే తేడా. విద్యుత్ లాగానే బల్బు ఉన్నంతసేపు, ఫ్యాన్ ఉన్నంతసేపు విద్యుత్ వ్యక్తమవుతుంది. ఫ్యాన్ లేకపోతే విద్యుత్ వ్యక్తం కాదు. మనం స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, ఫ్యాన్ ఏం చేస్తుంది? విద్యుత్ ఏమైనా చేయగలరా? వ్యక్తం కాదు. అంటే విద్యుత్ లేదని అర్థం. ఉన్నది కానీ వ్యక్తం కాదు, యాక్టివ్గా లేదు. అదేవిధంగా ఈ యొక్క చిదాభాస అయినటువంటిది ప్రతిబింబ చైతన్యం మనస్సులో ఏర్పడినప్పుడు ఈ శరీరం లేకపోవటం వలన కారణ శరీరంగా ఉంటుంది. నిద్రలో ఎట్లయితే ఉన్నదో మళ్ళీ మెలకు వచ్చినప్పుడు వ్యక్తం. అందుకని మనకు మరణం లేదు. ఇప్పుడు అర్థమైందా? మరణమే లేదు అస్సలు. ఈ శరీరం పోయినా ఇంకొక శరీరం వస్తే ఆ శరీరంలో కూర్చుంటుంది మళ్ళీ మనస్సు. ఆ ప్రారంభం ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉంటుంది. కర్మ అయిపోగానే అవ్యక్తంగా అయిపోతుంది. నిజంగా మరణించలే, కంటికి కనపడకుండా ఉంటుంది. నిజంగా మరణించడమే అయితే నిద్రపోయినప్పుడు కూడా మరణించినట్లేగా. చెప్పండి మీరే. 6 గంటలు హుష్ కాకి, 6 గంటలు, 7 గంటలు, కొంతమంది 8 గంటలు. ఎక్కడున్నావురా అంటే తెలియదన్నాడు. ప్రళయంలో కూడా అంతే. శరీరం చనిపోయిన తర్వాత కూడా ఈ సూక్ష్మ శరీరం దీన్ని వదిలిపెడుతుంది. అదే చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. 2వ లైన్ చూడండి. మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 2వ లైన్లో ఏం చెప్తున్నారంటే ఈ చిదాభాసం అనేటువంటిది పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాలు, అపాన ప్రాణ, ముఖ్య ప్రాణ, వ్యాన ప్రాణ, సమాన ప్రాణ, 5 ప్రాణాలు, మనస్సు, అంతఃకరణం అన్నీ కలిసి ఉన్నప్పుడు, నా చిదాభాసం ఏర్పడినప్పుడు స్థూల శరీరం పనిచేస్తుంటుంది. మనశ్షష్ఠాని ఇంద్రియాణి. చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలిపెట్టేసి ఈ సూట్ కేసు బయటికి వెళుతుంది. ఇంద్రియాలన్నింటినీ లోపల పెట్టుకొని వెళ్ళిపోతుంది. చిదాభాస ఉన్నది అక్కడ, కానీ వ్యక్తం కావడానికి స్థూల శరీరం లేదు. అందుకని ఇంద్రియాలన్నింటినీ తీసుకొని ప్రకృతి స్థాని కర్షతి, డ్రాగ్స్ అని అర్థం, క్యారీస్. మనః షష్ఠ ఇంద్రియాణి, మనస్సు, ఇంద్రియాణి, పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, మొత్తం 15 ప్లస్
మనస్సు ఒకటి. అందుకని మనః షష్ఠ ఇంద్రియాణి. 5 ఇంద్రియములు మనస్సు కలిపి మొత్తం 6 అని అర్థం ఇక్కడ. మనశ్షష్ఠానీంద్రియాణి, సెన్స్ ఆర్గాన్స్ మనస్సుతో కలిసి మొత్తం 6. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ని మనం మిగతా అవి చేర్చుకోవాలి. కర్మ ఇంద్రియాలు, ప్రాణాలు చేర్చుకోవాలి జ్ఞాన ఇంద్రియాలతో పాటు. ఈ ఇంద్రియాణి అంటే ఇక్కడ 5 జ్ఞాన ఇంద్రియాలు. తర్వాత మనశ్షష్ఠాని ప్రకృతి స్థాని. ప్రకృతి స్థాని అంటే ఈ శరీరంలో ఉన్నాయి అవి. ప్రకృతి అంటే ఇక్కడ శరీరం. ఏవైతే ఈ శరీరంలో ఉన్నాయో వాటిని మనస్సుతో, ఇంద్రియాలతో ఇవన్నీ కూడా కర్షతి తీసుకువెళ్ళబడుతున్నాయి. ఈశ్వర కర్షతి, ఈశ్వర కర్షతి. మరణకాలే అని చేర్చుకోవాలి. మరణకాలే కర్షతి తీసుకెళ్ళబడుతున్నాయి. ఈశ్వరుకి ఎందుకు తీసుకెళ్తాడండి? ఎందుకు తీసుకుపోవాలంటే కర్మ, ప్రారబ్ధ కర్మ అయిపోయింది కదా. ఈ శరీరంలో సుఖ దుఃఖాన్ని అనుభవించడం కోసం కొంత ప్రారబ్ధం, ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి మెచ్యూర్ అయిందండి. అది బయటికి తీసాం, అది ఖర్చు చేసాం, ఖాళీ అయింది. ఖాళీ అయిపోయినప్పుడు మరి ఇంక శరీరం పని అయిపోయినట్లే. అప్పుడు ఏం చేస్తాడు? ఈశ్వర, నీ కర్మఫలం అయిపోయిందిరా, నువ్వు బయటికి రా అంటాడు జీవుణ్ణి. ఈ సూక్ష్మ శరీరం చిదాభాసంతో కలిసినటువంటి సూక్ష్మ శరీరం కదా జీవుడు, బయటికి వెళతాడు. ఈ ప్రారబ్ధ కర్మ ఇప్పుడు సుఖ దుఃఖం ఈ శరీరంలో అయిపోయింది. వెళుతూ 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 ఉంటాడు. ఆ సంచితంలో నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏది మెచ్యూర్ అయితే అది తీసుకుంటాడు. నెక్స్ట్ ప్రారబ్ధం, నెక్స్ట్ శరీరం, ఇట్లా అండి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఈ ప్రారబ్ధం సంచితాన్ని కనుక ఒకసారి మనం బర్న్ చేసామంటే, దగ్ధం చేసామంటే ఇంకా మళ్ళీ శరీరం ఉండదు. ఎప్పుడు ఆత్మననే తెలుసుకొని ఉంటాడు. అసలు శరీరం అనేది ఏమీ లేదు. ఆకాశ, వాయు, అగ్ని, జలం, పృథివీ కలిసి ఏర్పడినటువంటి ఒక సాలిడ్ మ్యాటర్. 60 కిలోలు 70 కిలోలు పంచభూతాలు కూర్చొని ఉన్నాయి. నమ్ముతారా? ఏమో, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. బ్రతికి ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం ఈ శరీరంలో ఉండి నేను చిదాభాసంగా ఏర్పడి, ఆ చిదాభాసం వలన ఈ మనస్సు చరిస్తూ పనిచేస్తూ, ఇంద్రియాలు పనిచేస్తూ శరీరం ద్వారా బయటికి వెళతాయి, పనిచేస్తూ ఉంటాయి, చూస్తుంటాయి. మరణించినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంజను, బోగీస్, కోచెస్ డిటాచ్ అవుతాయి. ఎవరు ఇంజన్, ఎవరు కోచి? సూక్ష్మ శరీరం ఇంజన్, స్థూల శరీరం బోగీలు, రైలు పెట్టెలు. ఇంజన్ లేదనుకోండి, రైలు పెట్టెలు కదులుతాయా? ఇది అంతే. రైలు పెట్టె దగ్గర కూర్చొని మనం ఏడుస్తాం. ఇంజన్ వదిలిపెట్టిపోయింది, ఆ రైలు పెట్టె దగ్గర ఏడుస్తాడు జనం. అది పంచభూతాలు పనిచేయించడానికి చిదాభాసం బయటికి వెళ్ళిపోయింది సూక్ష్మ శరీరంతో, అందువల్ల పనిచేయడం. దానికోసం పోయి కూర్చొని ఏడుస్తావు ఎందుకు? మళ్ళీ వస్తుంది ఇంకొక శరీరం. కనుక ఎప్పుడూ ఆత్మకి మరణం లేదు, సూక్ష్మ శరీరానికి మరణం లేదు. స్థూల శరీరం అనేటువంటిది పంచభూతాల నుంచి వచ్చింది, పంచభూతాల్లో కలిసిపోయింది. ఇప్పుడు దేనికోసం ఏడుస్తున్నట్టు? మనిషి ఏడవలసిన పనే లేదు కదా. తెలిస్తే ఏడవడు, తెలియకపోతే ఏడుస్తాడు, బాధపడతాడు. అది విషయం అండి. తర్వాత శ్లోకం చదువుతాం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి
వాయుర్గంధాని వాశయాత్. చాలా ముఖ్యమైన శ్లోకాలు. శరీర స్వామి ఈశ్వర అన్నారు. చైతన్యం బ్రహ్మమే ఇక్కడ చిదాభాసగా ఏర్పడింది. ఆయన శరీర స్వామి జీవాత్మ రూపంలో ఉన్నాడు. నేనే కదండి అద్దంలో ఉన్నది. అద్దంలో నా ముఖం కనపడితే నేనా ఉన్నది, ఎవరన్నా ఉన్నారా? ఆ ముఖం మీద ఎంత ప్రేమ మనకి. నేనే కదా, నా రూపమే కదా. కనుక పరమాత్మ చైతన్య నిర్గుణం బ్రహ్మ మాట్లాడుతున్నాడు. ఏమని? నేనే ఆ యొక్క సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరంలో వ్యక్తమవుతున్నాను. ఆ స్థూల శరీరం ఎప్పుడైతే ప్రారంభం అయిపోతుందో అది నశిస్తుంది. అది నశించినప్పుడు సూక్ష్మ శరీరాన్ని తీసుకొని నేను బయటకు వస్తాను. చిదాభాస. ఎందుకంటే సూక్ష్మ శరీరం జడం, దానంతట అది కదలదు. చిదాభాసనైన నేను, పరమాత్మనైన నేను చిదాభాసగా ఉన్నాను. ఆ చిదాభాసగా ఉన్న నేను ఆ ఇంద్రియాలని బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కర్మ ఏదుంటే వాళ్ళకి ఆ శరీరానికి తగినట్లుగా నేను తీసుకెళ్ళి ఆ శరీరంలో పెడతాను. ఎట్లాగైతే మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అన్నీ ప్యాక్ చేసుకుంటాం, చేసుకొని వేరే ఇంటికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తామండి? గ్యాస్ స్టవ్ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? కిచెన్లో పెడతారు. గ్రైండర్ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? కిచెన్లో పెడతారు. సోఫా తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? హాల్లో పెడతారు. ఏ ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వర. ఎప్పుడైతే ఈ శరీరం నశించిపోతుందో, ఉత్క్రామతి, ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతుందో అప్పుడు నేనేం చేస్తాను? ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎవరికి తెలియదు. అందుకనే 3 తరాల వరకు శ్రాద్ధం పెడుతూ ఉండాలి వాళ్ళ పేరు మీద. మళ్ళీ ఎప్పుడు వస్తుందో శరీరం అంటే చెప్పలేము. నీ టైం డ్యూరేషన్ చెప్పలేవు. 10 ఏళ్ళక 20 ఏళ్ళక. ఈ వ్యావహారిక టైం కాలం వేరు, మన స్వప్న కాలమే వేరు. ఇప్పుడు మనకు స్వప్నం వచ్చేది 1.5 నిమిషం వ్యావహారిక దృష్టితో చూస్తే. కానీ కలగనే వాడికి స్వప్నం కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. 24 గంటలు ప్రయాణం చేశాడు, ట్రైన్లో కూర్చున్నాడు కలలో, తమిళనాడు ఎక్స్ప్రెస్లో రైల్లో కూర్చున్నాడు. ఢిల్లీ వెళ్ళాలి, ఎన్ని రోజులు పడుతుంది? 2 రాత్రులు 2 పగళ్ళు. అప్పుడు దిగుతాడు ఢిల్లీలో. కానీ కలలో 1.5 నిమిషంలో రైల్లో ఎక్కడం అయిపోయింది, ఢిల్లీ వెళ్ళడం అయిపోయింది. 2 రాత్రులు 2 పగల 1.5 నిమిషంలో. అప్పుడు ఆ టైం డ్యూరేషన్ వేరా లేదా? కలగనే వాడికి కల కాదు. కనుక నీ యొక్క టైం డ్యూరేషన్, టైం పారాడైము అక్కడ పోల్చకూడదు. అందుకని ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ జీవుడు ఎప్పుడు శరీరం పొందుతాడని చెప్పి నీ యొక్క పంచాంగం లెక్కలు చెప్పకూడదు. ఇక్కడ 10 సంవత్సరాలకు పుడతాడండి, 20 సంవత్సరాలకు మళ్ళీ శరీరం తీసుకుంటాడంటే ఆ టైం డ్యూరేషన్ వేరు. ఎప్పుడు తీసుకుంటాడని చెప్పి ఇప్పుడు చెప్పలేవు. ఈ టైం ప్రకారం చెప్పడానికి లేదు. బ్రహ్మాజీకి 2000 చతుర్యుగాలు ఒక డే. ఆయన లెక్క చూడండి, మన లెక్క చూడండి. మన కళ లెక్కే మన లెక్కే తేడాగా ఉంది. అట్లాగే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ శ్లోకంలో చూడండి, శరీరం యత్ అవాప్నోతి యత్ చ అపి ఉత్క్రామతి. ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు
ఈ జీవాత్మ స్థూల సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తుంది. యత్ ఉత్క్రామతి అంటే యదా ఉత్క్రామతి, ఎప్పుడైతే వదిలిపెట్టి వెళుతుందో తదా ఇంద్రియాణి మనశ్షష్ఠాని కర్షతి. ఈ శరీరం ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం వదిలిపెడుతుందో అప్పుడు ఆ చిదాభాస ఏం చేస్తాడు? చిదాభాస ఎవరు? పరమాత్మే, చైతన్యం బ్రహ్మ. ఆ చిదాభాస చిత్ ప్రతిబింబ చైతన్యం ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకువెడుతుంది. తీసుకువెళ్ళి మళ్ళీ నెక్స్ట్ శరీరానికి లిస్టు చూస్తుంది. సంచితం కర్మలు ఏమున్నాయా వరుసగా. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయి ఉందో అది తీసుకెళ్తుంది బ్యాంకుకి. తీసుకువెళ్ళి ఆ శరీరాన్ని తీసుకుంటుంది అనమాట. మళ్ళీ ఆ పుణ్య పాప ఫలాలను అనుభవించడానికి ఏ శరీరం అయితే ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి యోగ్యంగా ఉంటుందో అదే తీసుకుంటుంది. మనిషి జన్మ కాదు. ఈ పుణ్యఫలం ఈ యొక్క పాపకర్మకి ఈ జన్మ అయితే కరెక్ట్. పిల్లి జన్మ ఎత్తితే కానీ ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి అనువుగా ఉండదు. బల్లి జన్మ ఎత్తితేనే ఈ సుఖ దుఃఖాలకి అనువుగా ఉంటుంది. బల్లి శరీరం, పాము శరీరం. ఆ కర్మకి ఏ ఫలం అనుభవించాలి, ఏ శరీరం అయితే అనువుగా ఉంటుందో ఆ శరీరంలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళి అక్కడ ప్యాకింగ్ ఓపెనింగ్ ఇంద్రియాలు ఆ గోలకాలకు వెళ్ళి కూర్చుంటాయి. ఇంద్రియాలు వ్యవహారం చేయడానికి. పాము అయితే పాము కళ్ళల్లో పోయి కూర్చుంటుంది. ప్రాణాలు కూడా పంచప్రాణాలు ఆ శరీరంలో. కనుక మనం చేసిన కర్మలు ప్రకారం వస్తుంది. మనకు వాళ్ళు అందుకనే చెప్తారు, ఈ యొక్క శరీరం అనేటువంటిది పోయిన తర్వాత మృతం శరీరం ఉత్సృజ్య కాష్టలోష్ట సమం క్షితౌ. చనిపోయిన శరీరాన్ని మృతం శరీరం ఉత్సృజ్య వదిలిపెట్టేసి, ఈ శరీరం ఎట్లాంటిది? కాష్ట లోష్ట సమం, మట్టి పెళ్లతో సమానం, రాయితో సమానం. కాష్ట లోష్ట సమం భూమి మీద వదిలిపెడతారు. బాంధవ విముఖా యాంతి, బంధువులందరూ కూడా ఇలా చూసి కాసేపు వెళ్ళిపోతారు తల తిప్పుకొని. బాంధవ విముఖా యాంతి, శ్మశానం వరకు వెళతారు, వచ్చేస్తారు కదా. మరి ఎవరు నీతో వచ్చేది? శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. మృతం శరీరం విసృజ్య ఉత్సృజ్య కాష్టలోష్ట సమం క్షితౌ బాంధవా విముఖా యాంతి. నీతో పాటు వచ్చేది ఏమిటంటే ధర్మం తం అనుగచ్చతి. నువ్వు చేసిన పుణ్యపాప కర్మాలే నీ వెనకాల వస్తాయి. అవి వచ్చి ఏం చేస్తాయి? నెక్స్ట్ శరీరానికి బ్యాంకులో ఇచ్చినట్లే, లేనా దేనా. నేను పుణ్య పాప ఫలాన్ని ఇచ్చాను, మళ్ళీ దేనా తీసుకోవడం. దేనా అర్థమైందా? ఎందుకంటే కష్టం వస్తుంది రాకేం చేస్తుంది, ఎప్పుడు ఏం చేశాము అది. అందుకని చెప్తున్నారు, ఉత్క్రామతి యత్ అపి అవాప్నోతి శరీరం. శరీరం అంటే వేరొక శరీరాన్ని పొందుతాడు అని అర్థం. గృహీత్వా ఏతాని సంయాతి. ఎలాగైతే పుష్పం మీదలో ఉన్నటువంటి వాయువుని, ఆ గంధాన్ని గాలి తీసుకువెళుతుందో, మన ప్రారంధం కూడా ఈ శరీరాన్ని తీసుకువెళుతుంది, సూక్ష్మ శరీరాన్ని. అది కొంచెం ఇంకా వివరించి చెప్తాను నెక్స్ట్ వీక్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.